చాలా మంది అడిగే ప్రశ్న, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మంచి ప్రశ్న. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి? వండర్ఫుల్ క్వశ్చన్స్. మొదటిది, బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే ఇది దేవుని ఆజ్ఞ గనుక. ఒబీడియన్స్ టు హిస్ కమాండ్. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇయ్యండి. నువ్వు నిజంగా దేవుని శిష్యుడు అయితే, ప్రభువుని వెంబడించినోడు అయితే తప్పక నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఇన్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. 2, బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే ఇట్స్ అ పబ్లిక్ డిక్లరేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని బయటికి కనపరచడానికి, లోపల జరిగిన మార్పుని బహిర్గతంగా చెప్పడం. అంటే బాప్టిజం అంటే అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్. మీ ఇంట్లో, మీ లోపల, హృదయంలో జరిగినటువంటి బాహ్యంగమైన లోపల మార్పుని బహిర్గతంగా బాప్తిజం తీసుకుంటున్నాం. లోపల జరిగిన మార్పుని అందరికీ చూపిస్తాం. అదే మనం అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో 41లో మనం చూస్తే, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. చూసారా, వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందుతారు. 3వది, బాప్తిసం ఎవరు తీసుకోవాలి, అలాగే ఎందుకు తీసుకోవాలి బాప్తిసం అంటే ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మనం ఐక్యపరచబడ్డానికి. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలా లేపబడినో అలాగుననే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనలో ఐక్యపరచబడ్డానికి బాప్తిసం తీసుకోవాలి. 4, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? టు ఎంటర్ ఇన్ టు గాడ్స్ కమ్యూనిటీ. దేవుని యొక్క సంఘములో చేర్చబడ్డానికి. అందుకనే బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో, ఎలా అనగా యూదులైనను, గ్రీసు దేశస్థులైనను, దాసులైనను, స్వతంత్రులైనను మనమందరము ఒక్క శరీరంలో ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేయువారమై ఉన్నాం. సో బాప్తిసం ఎందుకు తీసుకోవాలా? 4 కారణాలు. ఒబీడియన్స్ టు గాడ్స్ కమాండ్. 2, పబ్లిక్ డిక్లరేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. 3, ఇట్స్ ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో ఐక్యపరచబడడానికి. 4, ఎంట్రీ ఇన్ టు ద చర్చ్ కమ్యూనిటీ. దేవుని యొక్క సంఘములో పాలిభాగస్తులుగా ఆ రోజు నుంచి దేవుని సన్నిధిలో మనం ప్రభు బల్లలో, ప్రభు వాక్యంలో ఎదగడానికి దేవుని సంఘములో చేర్చబడతాం. అందుకనే బాప్తిసం తప్పక తీసుకోలేని వారు త్వరగా తీసుకోండి, దీవించబడండి.